దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపా కనికరం బట్టి ఈ వారమంతయు ఆయన రెక్కల నీడ క్రింద మనం సజీవులుగా ఉండి అన్ని విషయాలు ఆయన చేత కాపాడబడి దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం. అందుని బట్టి దేవునికి బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక సంతోషం. పాట పాడాం, నీలో నేను ఆనందించుచుండగా నీ అభిషేకం మాకు తెచ్చి. ఆయన చూడాలని ఆశతో వస్తే చాలు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మందిరానికి ఆ ఆశతో వస్తే, ఏ ఆశ అయితే ఆయన మీద నువ్వు కలిగి ఉన్నావో ఆశను అన్నిటిని కూడా ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఆశ తీర్చడమే కాదు, మన ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు. అది ఎలాంటిదైనా సరే దేవుడు మనకు నెరవేరుస్తాడు. ఆశతో ఆయన వైపు మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గత కొన్ని వారాలుగా నోహు యొక్క ఓడ గురించి, ఆ ఓడలో ఉన్నటువంటి అంతస్తుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మీకు జ్ఞాపకం ఉంటే చెప్పండి, మొదటి అంతస్తు ఏంటి? ఒక్కరు మాత్రమే చెప్పారు. అంటే రక్షణ ఓడలో కాచుకోవాలన్న ఆలోచన ఎవరికి లేదేమో, దాన్ని లేదు కాబట్టే కావలి గది కాచుకోవాలి అని తలంపు మర్చిపోయారేమో, చెప్పలేకపోతున్నారు. పదే పదే గుర్తు చేయడానికి గల కారణం, జ్ఞాపకం చేయడానికి గల కారణం దాన్ని గుర్తుంచుకోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మొదటిది కావలి గది, రెండవది సమర్పణ గది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లైన్లోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకొక ప్రశ్న మిగిలిపోయింది. అయితే నోహు యొక్క సమర్పణ ఏంటి? వాక్యం విన్నప్పుడు దాన్ని మనకు అప్లై చేసుకోవాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా విని మనం అప్లై చేసుకున్నప్పుడే గుర్తుండిపోయింది. అవును, నోహు ఇలా సమర్పణ చేసుకున్నాడు, నేను ఇలా సమర్పణ చేసుకోవాలి. దేవుడు ఇప్పటి వరకు నేను అలా లేదు కాబట్టి నా బ్రతుకు ఇలా ఉంది, కాబట్టి ఇక మీదట అలా ఉండాలి అని వాక్యం విన్న దానిని బట్టి ఎవరైతే మార్చుకుంటారో గుర్తుంటుంది, వదిలిపెడతారో గుర్తుండదు, మర్చిపోతారు. బలపరిచేది వాక్యం ఎలా బలపరుస్తుంది అంటే, విన్న వాక్యాన్ని నీ హృదయంలో దాచుకున్నప్పుడు దాని ద్వారా ఓహో నేను ఇలా బ్రతకొచ్చనే ధైర్యం నీ గుండెల్లో వాక్యం అంటే నీకు నడిపిస్తుందండి. విన్ని మర్చిపోతే ఎట్లా ధైర్యం ఇస్తుంది? ఎలా విశ్వాసాన్ని కలగజేస్తుంది? ఎలా నెమ్మదినిస్తుంది? వాక్య పరిచర్య అనేది ఎందుకని దేవుడు అంత ప్రాముఖ్యమైన దానికి ఎంచాడు? అనేకమైన పరిచర్యలు ఉన్నాయి మందిరంలో. మన వాక్య పరిచర్యని ఎందుకు హెచ్చించాడు, ఘనపరిచాడంటే వాక్యము ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడో విన్నవారు ఆ చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా బ్రతకడానికి తమ యొక్క బ్రతుకులను సమర్పించుకుంటారు. మార్చుకోవాలి, వదిలిపెట్టాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అన్ని బలపరిచే వాక్యాలే ఉండవు, అన్ని ఆదరించే వాక్యాలే ఉండవు. ఎక్కడైతే కొన్నిసార్లు తప్పిదం చేస్తామో వాటిని హెచ్చరించే మాటలు ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని ఆలోచన బ్రతుకులు ఉంటే ఆ హెచ్చరికను బట్టి సరిదిద్దుకొని ఇక మీదట తప్పు చేయకుండా బ్రతుకుతావు. అది దేవుడు నీతో మాట్లాడే విధానం, అది వాక్యాన్ని నువ్వు అన్వయించుకున్న పద్ధతి. ఈరోజు బాగా చెప్పాడు అని అనుకుంటే ఎవరికి చెప్పాడు? గోడలక? ఎవరికి చెప్పాడు? వచ్చిన వారికే కదా. ఇది నాతో చెప్పాడు అనే ఫీలింగ్ ప్రతి వాక్యానికి నీకు కలగాలి. అప్పుడే ఆ వాక్యము ద్వారా నీ బ్రతుకులో విడుదల, నెమ్మది, సంతోషం కలుగుతుంది. అన్వయించుకోగలిగినప్పుడే, విని వదిలిపెడితే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి గుర్తుంచుకోవాలి, నోహు యొక్క సమర్పణ ఏంటి అంటే దేవునితో నడవడానికి నిర్ణయించుకున్నాడు. అది ఊరికే కాదు, ఆయన సమ్మతి చొప్పున నడిచాడు.
దేవుని ఎదుట అలా నడుస్తూ నిందారహితంగా బ్రతికాడు. కుటుంబంలో, పరిచయలో, పనిలో ఎవరితో కూడా తను చేసిన పనిని బట్టి నిందించకుండా తను బ్రతికాడు. నీతిమంతుడిగా బ్రతికాడు. అది నోహు యొక్క సమర్పణ. ఆ గదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమర్పణ స్థితిని బట్టి దేవుడు నోహుతో ఒక నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మనం నోహును కట్టుకోమన్న మూడో గది ఏంటంటే నిబంధన గది అని చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? నిబంధన గది. ఒకటి కావలి గది, 2 సమర్పణ గది, 3 నిబంధన గది. ఒక రక్షించబడిన వ్యక్తిలో రక్షణలో తన కుటుంబాన్ని కాపాడుకోగలిగిన రక్షణలో ఇవి ఉండాలి. ఇది నా పాయింట్. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే దేవుడి కృప పొందిన నీవు, రక్షించబడిన నీవు ఆ రక్షణలోకి నీవు వచ్చినట్లుగా బిడ్డల ఎడల నీ ప్రవర్తన, ఇంట్లో నీ ప్రవర్తన, బయట నీ ప్రవర్తన, నీ పద్ధతి అన్నీ కూడా నువ్వు కాచుకోగలిగి, అలా కాచుకోవటానికి నీకు శక్తి లేదు కాబట్టి, నీకు జ్ఞానం లేదు కాబట్టి దేవుని మాటకు లోబడి, దేవుని మాట విని ఆ మాట చొప్పున నడుస్తూ ఉన్నప్పుడు నీ నడకను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్న దాన్ని బట్టి నువ్వు ఎంత అంకిత భావంతో దేవుని పని చేస్తున్నావో, దేవుని ప్రకటిస్తున్నావో, దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నావో ఆ స్థితిని బట్టి నీ బిడ్డలు నీతో కూడా వస్తారు అనే వాక్యాన్ని నేను పదే చెప్తున్నాను. నా బిడ్డలు రక్షించబడలేదు, రక్షించబడరు. నువ్వు సరిగ్గా ఉంటే కదా, నీ పద్ధతి సరిగ్గా ఉంటే కదా, నీ మాట తీరు సరిగ్గా ఉంటే కదా, నీతో పాటు విశ్వాస ఓడలోనికి రావడానికి అనే కఠినమైన మాటలు చెప్పడానికి పదే ప్రేరేపించబడుతున్నాను. కారణం ఏమిటి అంటే వాళ్ళు మాత్రం రక్షించబడుతున్నారు. ఆ రక్షణ గూర్చిన ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. మన రక్షణలో మన బిడ్డలు కూడా పాలువారవ్వాలి. అది ఆశ అందరికీ ఉంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో నా కుటుంబం ఉండాలి, సంఘంలో నా కుటుంబం కనిపించాలి, రక్షించబడిన వారిలో ఉండాలి, విడిపించబడిన వారిలో ఉండాలి, పరిశుద్ధులలో నా కుటుంబం ఉండాలి అనే ఆరాటపడుతున్న నీ జీవితాల్లో నీ రక్షణ ఓడను ఎలా కట్టుకుంటున్నావు, ఎలా తయారు చేసుకున్నావు, ఎలా తయారు చేసుకుంటే వాళ్ళు ప్రవేశిస్తున్నారు అనే వాస్తవాన్ని వాక్యపు కోణంలో నువ్వు అర్థం చేసుకోగలిగితే నీతో పాటు నీ బిడ్డలు వస్తారు. ఊరికి ఆశామాషగా వచ్చి వినిపోతే కాదు. ఒక సిద్ధాంతపరమైనటువంటి దైవికమైన ఆలోచన మన బ్రతుకులో కలిగి ఉండాలి. వాక్యపు సత్యాన్ని గ్రహించగలిగిన స్థితి మన బ్రతుకులో కలిగి ఉండాలి. దాన్ని ఎరిగిన వారిగా ఉంటేనే ఆయన ఆలోచన చొప్పున మనం నడుస్తాం. ఆ ఆలోచన చెప్పాలని ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా భారం అంతా అదే. మనము దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడికి ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ సత్యములకు నడిపించాలని నా ఆశ. ఎన్నో రాసుకుంటాను ప్రసంగాలు, కానీ ప్రసంగ సంబంధమైన ఆలోచన కాకుండా దేవుని వాక్యానుసార ఉద్దేశ సంబంధమైన మాటలు చెప్పాలని నేను రేపబడుతున్నాను ఈ మధ్య కాలంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నోహు యొక్క సమర్పణ దేవునితో నడవటము, నిందారహితంగా బ్రతకడము, నీతిమంతుడుగా దేవుని దృష్టిలో కనిపించిన దానిని బట్టి కృప పొందుకున్నాడు. అయితే కృపను బట్టే రక్షణ ఓడ సిద్ధపరచుకోవడానికి దేవుడు పిలుపునిచ్చాడు. అయితే ఈ నిబంధన మాత్రం ఎప్పుడు అంటే దేవుని మాటను నెరవేర్చిన తర్వాతనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఈరోజు చాలా మంది రక్షించబడ్డారు, పాపం నుంచి విడిపించబడ్డారు, దేవుని చేత పిలువబడ్డారు, ఏర్పరచబడిన గుంపులో ఉన్నారు. అంత మాత్రం కాకుండా దేవుని చిత్తానుసారంగా నడవడానికి తమ్మును తాము దేవునికి సమర్పించుకొని భక్తిభావంతో బ్రతుకుతున్నారు. కానీ దేవునితో ఒక నిబంధన చేసే స్థితిలోకి రాలేకపోతున్నారు. ఏంటంటే దేవునితో ఒక నిబంధన చేసే స్థితికి రాలేకపోతున్నారు. కానీ మన రక్షణలో ఈ నిబంధన గదిని మనం కట్టుకోగలిగితే, ఆ నిబంధన గదిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం తెలుసుకోగలిగితే దాన్ని ఖచ్చితంగా నిర్మించుకుంటాం. పాపం నుంచి విడిపించబడ్డావు, ఆయన రక్తం చేత కడగబడ్డావు,
నీకోసం ఓడ సిద్ధపరచుకోవడానికి ఒక దర్శనాన్ని, ఒక ఆలోచన దేవుడు నీకు ఇచ్చాడు. అయితే నీతో మాట్లాడిన నిబంధన నెరవేర్చబడాలి అంటే నీ బ్రతుకులు ఒక నిబంధన గదిని నీ రక్షణలో ఏర్పరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా శబ్దం హల్లెలూయా. చూడండి, ఒక మాట చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 18వ వచనం. చాలు. నీతో నిబంధన స్థిరపరిచేదను. ఇంగ్లీష్లో ఎస్టాబ్లిష్ అని చేయబోతుంది. చేయబోయేదానికి ముందుగా సూచించే పదం అది, చేసిన దానికి కాదు. ఈరోజు రక్షించబడిన ప్రతి ఒక్కరితో కూడా మనకు తెలుసు, మనము నిబంధన ప్రజలము, కొత్త నిబంధన క్రిందకు వచ్చిన వారము. దేవుడు మనతో ఒక నిబంధన చేశాడు అని అనుకుంటున్నాం కదా. అనుకోవట్లేదా? అనుకుంటున్నాం. అసలు ఆ నిబంధన ఏంటి? నిబంధనలోకి వచ్చిన మనము ఏ విధంగా కొనసాగింపబడాలనే ఆలోచన చాలా మందికి లేదు. కాబట్టి నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇంకా పొందలేకపోతున్నారు. రక్షించబడిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది. వారితో దేవుడు నిబంధన చేస్తాడు. నేనంటాను, నీ రక్షణ బట్టి దేవుడు నీతో చేసిన నిబంధన ఏంటి? నీ రక్షణ బట్టి దేవుడు నీతో ఏదైనా ఒక నిబంధన చేశాడా? ఒక ప్రమాణం నీతో చేశాడా? నిబంధన అంటే ఆయన నెరవేర్చబోయేటువంటి మాటలు, నీ జీవితం పట్ల దేవునికి ఉద్దేశం, అది ఒక ప్రమాణపూర్వకంగా చెప్పడం ఒక నిబంధన. నోహుతో దేవుడు నిబంధన చేశాడు, నేను నీతో నిబంధన స్థిరపరచుదును. దేవుడు నోహు ఓడ కట్టక ముందే దేవుని యొక్క నిబంధన కలిగి ఉన్నాడు. నిబంధన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నిబంధన పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. నేను నీతో నిబంధన స్థిరపరచుదును అనే మాటను బట్టి దేవుడు అతని జీవితంలో ఒక స్పష్టమైన ఆలోచన, ఒక నిబంధన కలిగి ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆలోచన అతను చెప్పి అత్యధికమైన ఆశీర్వాదం ఇవ్వాలని తలంపు దేవుడు కలిగి ఉండి ముందుగా చెప్తున్నా, నేను నీతో ఒక నిబంధన స్థిరపరుస్తాను. కానీ ఎప్పుడు స్థిరపరుస్తాడు దేవుడు? రక్షించబడిన వెంటనే కాదు. రక్షించబడిన నీవు, పాపమును వదిలిపెట్టిన నీవు, పరిశుద్ధుడిగా మార్చబడిన నీవు దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడే దేవుడు నీతో చెప్పిన నిబంధన నీ పక్షాన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రియులారా హల్లెలూయా. చూడండి, మీరుగా నెహెమ్యా గ్రంథం ఒక మాట చూడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా, ఆకాశమందున్న మా దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించు నడుచు వారిని కటాక్షించి వానితో నిబంధన స్థిరపరచువాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నోహు యొక్క సమర్పణలో దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆయనతో నడిచాడు. దేవుని ఆజ్ఞలు ప్రేమించాడు. ఎంత కష్టం అండిపోయిన వారం కూడా చెప్పుకున్నాం. ఆయనతో నడవడం చాలా కష్టం. చెప్పడు, పలానా ఊరికి వెళ్ళమని చెప్పడు, కానీ వెళ్ళమంటాడు. అదే కదా అబ్రహాంతో చెప్పింది, నువ్వు లేచి విడిచి నేను చూపించు దేశం. మరి చూపించాడా? చూపించలే. వెళ్తూనే ఉన్నాడు. ఇదేనేమో అని ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళాడు. చెప్పలేదు, ఎంతకాలమో చెప్పలేదు, ఎన్ని రోజులు చెప్పలేదు. ఎంత కష్టం అంటే దేవునితో నడవడం. మనకైతే ఒక్కరోజు కూడా నడవకుండా, ఏంటి ప్రభా గంటలు ప్రయాణం చేస్తున్నావు, నువ్వు నమ్కి చెప్పవేంటి అని మనం గొడవ పెట్టుకుంటాం. కానీ విధేయత చూపిన వాడే వెళ్ళాడో ఆయన ఇది అని చెప్పేంత వరకు కూడా నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత కష్టంగా ఉంటాయి అంత నడవడం అంటే, అంత ఈజీ కాదు.
చెప్పుకున్నాం. 30,000 మంది తెచ్చుకుంటే 300 మందిని చివరికి ఉంచాడు. వీళ్ళతో యుద్ధం చేయాలన్నాడు. ఎంత కష్టం చూస్తేనేమో లక్షల మంది సైన్యం, చూస్తే మన దగ్గర ఉంది 300 మంది. యుద్ధం చేయాలంటే ఎంత ధైర్యం కావాలి. ఆయనతో నడవడం అంత ఈజీ కాదు. ఆయన ఆజ్ఞలు ప్రేమించడం అంత ఈజీ కాదు. ఆయన ఆజ్ఞలు గైకొనడం అంత ఈజీ కాదు. చాలా కష్టం. మనకు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. మన ఆలోచనకు ఉద్దేశాలు చాలా విరోధంగా ఉంటాయి. అందుకని అంటాడు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అని మనం అర్థం చేసుకోవాలి. నీళ్ళు నింపిపోయామంటాడు. ద్రాక్షరసం అయిపోతే నీళ్ళు నింపిపోయామంటాడు. ఏంటి ప్రభువా, పోస్తే తిడతారేమో అని భయం వాళ్ళకు, కానీ లోబడ్డారు. దేవుడు కార్యం. అట్లా ఉంటాయి ఆయన మాటలు. అంత నడవాలంటే అంత కష్టం. ఒకడు నన్ను వెంబడించి అన్ని వదిలిపెట్టాలంటాడు. లేవిని పిలిచాడు, నీవు సమస్తాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించమంటాడు. అంత ఈజీగా ఆయనతో మనం నడవడం. కానీ నోహు నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. మనము లోకాన్ని వదిలిపెట్టి దేవుని ఆజ్ఞలను ప్రేమించి ఆయన చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో వారితో నిబంధన చేస్తాడు. వారితో చేశాడు, వీళ్ళతో చేశాడు, వాళ్ళని బలపరిచాడు, వీళ్ళు హెచ్చించాడు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి తమ ఆశలు చంపుకొని, ఆలోచనలు చంపుకొని దేవుని చిత్తాన్ని జరిగించాలని కోరుకొని అలా బ్రతికారు. కాబట్టి దేవుడు వారితో నిబంధన ఏర్పరిచి దేవుడు వారిని అత్యధికంగా దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికనే దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో నిబంధన చేయడు. బైబిల్ చాలా రకాల నిబంధనలు ఉన్నాయి. మనుషుల మధ్యలో మనుషులు, స్నేహితుల మధ్య స్నేహితులు, ఇలాంటి కాదు. దేవుడు మహోన్నతమైన దేవుడు. ఆకాశ మహాకాశాలు సృష్టించి సమస్తము తన ఇష్ట చొప్పున జరిగించగలిగిన గొప్ప దేవుడితో ఆయన మనతో నిబంధన చేయాలి అంటే, ఆ నిబంధన మన జీవితాలు నెరవేర్చాలి అంటే ఏం చేస్తాడంటే ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించు వారి పక్షాన ఆ నిబంధనను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నోహు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో నడవడం అంటే ఆజ్ఞలు అనుసరించి నడవాలి. నిష్టానుసారంగా నడవడం కాదు, నీకు తోచినట్లుగా నడవడం కాదు. ఆయన మార్గం గుర్తించి ఆ మార్గంలో నడవాలి. ఆ అడుగు జాడలు గుర్తించాలి. ఆ అడుగు జాడలు ఏంటివి? ఆయన పాపం చేయలేదు, ఆ నోట ఏ కపటం లేదు. అంటే ఆ మార్గంలో నడుస్తూ నీ బ్రతుకులో ఏ పాపం లేకుండా, ఏ కపటం లేకుండా, ఏ దేశం లేకుండా ఆయన ఉంచిపోయిన అడుగు జాడల్లో నడవాలని పేతురు చెప్తాడు. ఎంత కష్టం. అట్లా నడిచే వారి పక్షాన దేవుడు తన నిబంధన ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలిసిన వారి పక్షాన కాదు, నాకు తెలిసి వాక్యం అంటే కాదు, నేను విన్న వాక్యం అంటే కాదు, నేను మందిరానికి వచ్చాను అంటే కాదు, నేను వెళ్తున్నా కాబట్టి దీవించబడతా ఒట్టి తప్పు. వచ్చినంత మాత్రమే కాదు, విన్నంత మాత్రమే కాదు, అని చెప్పినట్లుగా నువ్వు చేస్తే నీవు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నోహు గురించి ఏం చేస్తాడంటే, నేను నీతో నిబంధన స్థిరపరుస్తాను, కానీ నువ్వు ఓడను సిద్ధపరచాలి. అది కండిషన్. మరి ఏంటంట? నేను నీతో నిబంధన స్థిరపరుస్తాను, కానీ నువ్వు ఓడను సిద్ధపరచాలి. ఆ ఓడ నీతో కూడా నీకు, నీ ఇంటి వారికి, ప్లస్ నీతో కూడా నేను చెప్పిన వారికి అని చెప్తాడు. నిబంధన స్థిరపరచడం అని చెప్పిన మాట విన్నదాన్ని బట్టి దేవుడు మన జీవితంలో నిబంధన స్థిరపరుస్తాడు. గమనించండి. అబ్రహాంతో చెప్తాడు, సమస్త జనములు నీ యందు ఆశీర్వదించబడతాయి, నేను చెప్పినట్టుగా లేచి విడిచిపెట్టరా అంటాడు. మరి ఎప్పుడు స్థిరపరచబడింది? మళ్ళీ 17-18 అధ్యాయాలు అంటాడు, నీవు నా ఎదుట నిందారహితుడిగా నువ్వు బ్రతుకు, నీతో నా నిబంధన స్థిరపరుస్తానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే లోతు వచ్చాడు, మధ్యలో హాగరును తెచ్చుకున్నాడు. హాగరు అంటే తన యొక్క భార్య మాట విని ఇస్మాయిల్ని కన్నాడు. ఇవన్నీ కాదు, వాటిని వదిలిపెట్టి నీ మీద నింద లేకుండా నా సన్నిధిలో నిందారహితుడు నువ్వు బ్రతుకుతే నేను నీతో నిబంధన స్థిరపరుస్తానని చెప్పాడు. ఊరికనే ఎవరితో పడితే వాళ్ళు దేవుడు నిబంధన చేయడు. నువ్వు నడుస్తున్నంత మాత్రాన చేయడు. నువ్వు నడుస్తున్నప్పుడు నిబంధన నీతో చేస్తాను, నీతో చెప్తాడో నువ్వు ఆ మాటకు లోబడి జరిగించినప్పుడు, దాన్ని కంప్లీట్ చేసినప్పుడు, ఆ నిబంధన ఏదైతే నీ పక్షాన చేస్తానని చెప్పిన ప్రమాణం, వాక్యం దేవుడు తర్వాత నీకు నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. ప్రేలుడు. హల్లెలూయా. నేను నీతో నిబంధన స్థిరపరచుదును. నువ్వు ఒక ఓడ నిర్మించాలంటే ఆయన ఏం చేశాడు? ఆయన చెప్పినట్లు చేశాడు. అవునా కదా?
దేవుడు ఏమైతే చెప్పాడో ఆ ఓడ కూడా తన సొంత తెలిసిన కొలతను బట్టి కాదు, తోచిన మానుని బట్టి కాదు, అది చెప్పిన మ్రానే తీసుకున్నాడు, చెప్పిన కొలతల ప్రకారం కట్టాడు, చెప్పిన అంతస్తులు ఇచ్చాడు. ఆ యొక్క మెజర్మెంట్స్ కూడా అని చెప్పినట్లుగానే ఉన్నాయి. ఈ చెప్పినట్లుగా చేయడాన్ని ఏమంటారంటే సమర్పణ అంటామో. ఎప్పుడైతే ఒక వ్యక్తి చెప్పినట్లుగా చేసి దేవునికి సమర్పించుకొని ఆ ప్రకారంగా చేస్తే వారి పక్షాన దేవుడు నిబంధన స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు రక్షించబడ్డావు, పాపం నుంచి విడిపించబడ్డావు, రక్షణ నీ బ్రతుకులో ఉంది, కానీ నిబంధన నీ బ్రతుకులో లేదు. నిబంధన ఉంటేనే ఆశీర్వాదం. ఆ నిబంధనకు లోబడిన బ్రతుకుతేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించి, అయ్యో ఇప్పటివరకు నేను నీతో ఒక నిబంధన చేయలేదా, అయ్యో ప్రభు నా పక్షాన నిబంధన నెరవేర్చుకున్న స్థితి నాకు లేదా అని నువ్వు గుర్తెరగలిగి ఇప్పటికైనా సరే ఆ నిబంధనలోకి నువ్వు రాగలిగితే, ఆ నిబంధనను నెరవేర్చగలిగితే దేవుడు నీ పక్షాన ఒక కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం చదివిన ఆ వాక్యంలో 6వ అధ్యాయంలో 22వ వచనం, నోహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా చేశాడో, దేవుడు చెప్పినట్టు యావత్తు అదంతా చేశాడా. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వెళ్తాం. చూడండి, 9వ అధ్యాయం 12వ వచనం 11 చదవండి. నేను నీతో నిబంధన స్థిరపరుచుదును. 12వ వచనం చదువు ఇప్పుడు అమ్మా. నాకును మీకును మీతో కూడిన సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచు నిబంధన గుర్తు ఇదే, మేఘములో నా ధనుస్సును ఉంచుదును, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నిబంధన గుర్తునిచ్చాడు? వాడ కట్టక ముందా, కట్టిన తర్వాతనా? చెప్పండి. నిబంధన నీకు ఉంటుందేమో, కానీ నిబంధన నెరవేర్చుకోవడానికి కావాల్సిన ప్రమాణాన్ని, ఒక గుర్తును ఇంకా పొందుకోలేదేమో. అంటే ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయన చెప్పినట్లుగా చేస్తే. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే ఆ నిబంధనకు నువ్వు లోబడి బ్రతుకుతే అప్పుడు నీ పక్షాన ఆ నిబంధనను దేవుడు స్థిరపరుస్తాడు. ఆ నిబంధనను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే, నోహు దేవునితో నడిచాడు. నడిచినందుకు దేవుడు ఆశీర్వదించాడా? వినండి, నా మాట వినండి. ఇది ఆషామాషి మాటలు కాదు. దేవునికి చిత్తానుసారమైన ఆలోచన. దేవుడితో నువ్వు నడుస్తున్నావు, ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేదో నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం. దేవుడు నోహుతో నడిచాడు, అప్పుడు ఆశీర్వదించబడ్డా? దేవుని చిత్తానుసారంగా నిందారహితుడిగా ఉన్నాడు, ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, కానీ ఆశీర్వాదం అక్కడ వచ్చిందా? లేదు. కానీ దేవుని వలన ఆ నడకను బట్టి, తనకు సమర్పణ బట్టి తను రక్షించబడడానికి ఒక ఓడ సిద్ధపరచుకో కృపను పొందుకున్నాడు. అయితే ఆ కృపను బట్టి తను దేవుడు చెప్పినట్లు చేసిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం ఊరికే రాదు. దేవుని దగ్గర ఆశీర్వాదాలు ఏవి ఫ్రీగా లేవు. అందుకని ఎన్నోసార్లు చెప్పాను, వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడినవే. నువ్వు చెప్పినట్టు లేచి విడిచి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఊరికనే రావు. ఎప్పుడైతే నిబంధనకు లోబడి నువ్వు చెప్పినట్టుగా నువ్వు ఓడ సిద్ధపరచుకో, ఆ నిబంధనకు లోబడి నేను చెప్పినట్లుగా అన్నిటినీ నీ యొక్క ఓడలకు సమకూర్చుకొని చెప్తే యావత్తు అట్లా చేసిన తర్వాత దేవుడు అతని పక్షాన తన నిబంధనను స్థిరపరిచాడు, ఏర్పరిచాడు. ఇదిగో ఇప్పటి నుంచి ఇదే గుర్తు, ఇక లయపరచను, ఇక ఇబ్బంది పెట్టను. అంత మాత్రం కాకుండా నువ్వు నా మాట విని నా మాట చొప్పున నువ్వు చేసావు కాబట్టి నీతో నేను చేస్తున్న నిబంధన ఏమిటి అంటే నిన్ను అభివృద్ధిపరిచి, నిన్ను ఆశీర్వదించి. ఇప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అనే మాట ఎక్కడన్నా వచ్చినట్టు మీకు గుర్తుందా?
ఈ మాట ఎక్కడన్నా దేవుడు వాడిన సందర్భం ఏదైనా గుర్తుందా? ఎక్కడ వాడాడు అంటే, మొట్టమొదటిగా ఆదాం అవ్వలు సృష్టించినప్పుడు దేవునికి ఉద్దేశం, దేవునికి చిత్తం ఆ వారి పట్ల అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించి, చూడండి ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదం. ఒక వ్యక్తి దేవుని మాట చొప్పున బ్రతికితే, ఆయన మాట చొప్పున నడుస్తూ ఆయన చెప్పిన వాటిని నెరవేర్చగలిగితే, దేవుడు వారితో నిబంధన చేసి వారిని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఏంటంటే మొట్టమొదటి ఆశీర్వాదం ఏదైతే ఉందో, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించేటువంటి గొప్ప ఆశీర్వాదం ఎక్కడ ఉంది? ఈ ఆశీర్వాదం అంటే నిబంధనలోనే ఉంది. నువ్వు ఆయనతో నడుస్తున్న దాన్ని బట్టి కాపాడబడవచ్చు, ఆయనతో నడుస్తున్న దాన్ని బట్టి దేవుని గురించి నీకు తెలిసి ఉండవచ్చు. కానీ ఆయన చెప్పిన మాటను బట్టి దేవుడు నీతో చేసిన నిబంధనను నువ్వు నెరవేర్చగలిగితే, నిబంధన చొప్పున నువ్వు చేయగలిగితే, అప్పుడు ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రక్షించబడ్డాం కానీ నిబంధనలోకి రాలే. రక్షించబడ్డాం, ఆయనతో నడుస్తున్నాం కానీ దేవునితో ఒక నిబంధన మనం చేసుకోవాలా. సమర్పించుకున్న వారిగా ఉంటున్నాం కానీ దేవుడు చెప్పినట్లుగా ఆయన పని సంపూర్తిగా మనం చేయట్లేదు. కాబట్టి దేవుడు మన కుటుంబాల్లో, మన బ్రతుకులో ఒక నిబంధనను స్థిరపరచట్లేదని అర్థం. ఇప్పుడైతే దేవుని మాట చొప్పున నువ్వు చేస్తావో, అప్పుడు ఆయన నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. నిబంధనలో ఉన్నటువంటి మొదటిది ఏంటంటే, ఆయన నిన్ను ఫలింపజేసి అభివృద్ధిపరిచి విస్తరింపజేసి భూమి నిండిస్తాడు. అంత మాత్రం కూడా ఈ భూమి అంతా కూడా మీకు దాసులుగా ఉంటుంది, లేకుండా మీకు స్వాధీనమైపోతుంది అంటాడు. అదే మాట కింద కూడా ఉంటుంది, మొత్తం సమస్తము మీకు అప్పగింపబడినవి. 2వ వచనం ఉంటుంది, సమస్తం మీకు అప్పగించబడ్డం. ఎంత గొప్ప భాగం! నిబంధనలో ఉన్న ప్రజలకు మాత్రమే ఏదైనా అప్పగించబడుతుంది. నిబంధనలోకి వచ్చిన వారికి మాత్రమే దేవుడు తన అత్యధికమైన క్రియనిస్తాడు. నిబంధన ద్వారా మాత్రమే మనం అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రియ తల్లి తండ్రులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ పూట నువ్వు రక్షించబడ్డావు, విడిపించబడ్డావు, దేవుని యొక్క వాక్యంలో సంఘ సహవాసంలో నడుస్తున్నావు. మరి నువ్వు ఏ విధంగా దేవుడు నీతో నిబంధన చేశాడో ఆ నిబంధనను నెరవేర్చుకోగలుగుతున్నావు. అది పాయింట్. నువ్వు నిబంధనను, దేవుడు నీతో చేసే నిబంధనను నెరవేర్చితే ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిబంధన ద్వారా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని మందిరంలో చేర్చబడి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీవు దేవునితో ఒక నిబంధన చేయాలి, ఆయన నీతో కూడా ఒక నిబంధన చేస్తాడు. అందుకనే పోయిన వారం చెప్పుకున్నాం, బలి అర్పణ చేత ఆయనతో నిబంధన మనము చెయ్యాలి. ఇప్పుడు ఈయన కూడా ఎలా నిబంధన చేశాడు, ఏ విధంగా అర్పించాడంటే, అదే 8వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, అప్పుడు నోహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించిన. అప్పుడు యెహోవా ఇంపైన వాసనగా ఆగ్రానించి, నువ్వు రక్షణ ఓడ కట్టుకున్నావు కానీ బలిపీఠం మీద నీకు ఇష్టమైనవి ఆయన కోరుకున్నవి పెట్టాలి, బలి అర్పించి దేవునితో ఒక నిబంధన నువ్వు చేసుకోవాలి. అలా నిబంధన చేసుకుంటే ఆ యొక్క బలిని ఆగ్రానించి దేవుడు నీతో ఆయన చెప్పిన మాటను నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన బ్రతుకులో రక్షణ అనే ఆలోచనలో, రక్షణ అనే ఓడలో ఏ గది కట్టుకోవాలి? నిబంధన గది మనం కట్టుకోవాలి. నిబంధన గదిని ఎట్లా కట్టుకుంటామంటే, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసి మనం కట్టుకోగలుగుతాము. అలా ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా చేయడానికి మనం ప్రయాసపడతామో, వారి పక్షాన వారికి దేవుడు ఏదైతే ప్రమాణం చేశాడో, దేవుడు వారికి ఏదైతే చేయడానికి ఇష్టపడ్డాడో, దేవుడి పట్ల వారికి ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని అంతటి దేవుడు వారి పక్షాన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నోహు దేవునితో
లేకుంటే దేవుడు నోవుతో నిబంధన చేశాడు. ఎవరితో నిబంధన చేస్తాడంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించి, దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచు వారితో దేవుడు నిబంధన చేస్తాడు. మనకు ఆజ్ఞలు చాలా నచ్చవు, అందుకే దేవుని ప్రేమించం. కాబట్టి నిబంధన మన జీవితంలో జరిగించబడదు. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ ఒక రాకుంటాయి, మనకి కష్టంగా ఉంటాయి. కానీ ఆయన ఆజ్ఞలను మనం ప్రేమించి ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞల చొప్పున మనం నడుస్తే మనతో ఒక నిబంధన స్థిరపరుస్తాడు. అయితే ఆ నిబంధన అనేది ఆయన మాటను మనం నెరవేర్చిన తర్వాత స్థిరపరుస్తాడు. అయితే ఒక మాట ఈరోజు చెప్పాలనుకున్నాను, అదేంటంటే దేవుడు ఎందుకు నిబంధన చేస్తాడు మనతో? దేవుడు ఎందుకు మనతో నిబంధన చేస్తాడు? ఈ సత్యాన్ని తెలుసుకోలేక చాలామంది దేవుడితో నిబంధన చేయలేకపోతున్నారు, దేవునికి నిబంధనలోకి రాలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నిబంధన దేవుడు ఎందుకు చేస్తాడని దానికి కొన్ని మాటలు చాలా ఫాస్ట్గా త్వరగా చూద్దాం. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. చాలు. నిబంధన ద్వారా ఏముంది? అత్యధికమైన అభివృద్ధి ఉంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. నిబంధన ద్వారా అత్యధికమైన అభివృద్ధి ఉంది. అభివృద్ధి వేరు, అత్యధికమైన అభివృద్ధి వేరు కదా. అభివృద్ధి వేరు అంటే ర్యాపిడ్గా వాళ్ళ బ్రతుకులో ఒక అభివృద్ధిలోకి వస్తారు. ఆశ్చర్యకరమైనటువంటి ఫలం వాళ్ళ బ్రతుకులో జరుగుతుంది. ఎవరి జీవితంలో కలుగుతుందంటే దేవుడు ఎవరి జీవితాలతో అయితే నిబంధన చేస్తాడో వారు అత్యధికంగా అభివృద్ధి కలిగిన వారిగా బ్రతుకుతారు. లోకంలో విశ్వాసుల స్థాయి వేరు, సేవకుల స్థాయి వేరు. కానీ ఏ స్థాయిలో సరే మనం చేసుకున్న నిబంధన దాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదం అనేది అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నోహుతో దేవుడు నిబంధన చేశాడు. సో నోహు చేసిన నిబంధనతో బట్టి నోహు దేవునికి నిబంధనను నెరవేర్చాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు నోహును దీవించాడా లేదా? అత్యధికమైన అభివృద్ధి కలగజేశాడా లేదా? ఆదాముకి ఇచ్చిన దీవెన తిరిగి నోహుకు దేవుడు అనుగ్రహించాడా లేదా? అనాది సంకల్పంలో దేవుడిలో ఉన్న ఆలోచన, వీరు దీవించబడాలి, వీరు అభివృద్ధి పరచబడాలి, భూమిని నిండించాలి, సమస్తాన్ని స్వాధీనపరచుకోవాలని ఆలోచన నిబంధనలోకి వచ్చిన వారికే జరుగుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడితే కాదు, దేనిలోకి రావాలి? రక్షించబడి దేవునితో నడుస్తున్న నీవు ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క నిబంధనలోకి నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను అత్యధికముగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ఆ నిబంధన ఎందుకు అంటే రెండో మాట చూద్దాం. 17:7 ఇంకొక మాట చదవండి. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిబంధన దేవుడు ఎందుకు చేస్తాడు అనే మాట మనం ధ్యానం చేస్తూ, ఒకటి ఆశీర్వదించడానికి, అత్యధికమైన ఆశీర్వదించడానికి చేస్తాడు. రెండు, ఆయన మనతో మన దేవుడుగా ఉండడానికి చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని కోట్ల మంది ఉన్నారు ప్రజలు, కానీ దేవుడు ఒక్క జనాంగానే ఏర్పరచుకున్నాడు. 11 మంది గోత్రాలు ఉన్నాయి, కానీ ఒక గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ గోత్రాన్ని మాత్రమే స్వకీయ సంపాద్యంగా దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ గోత్రంతో దేవుడు నిబంధన చేశాడు. దానిని బట్టి దేవుడు ఆ గోత్రాన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ద్వారా వీరు ఎవరు అంటే పలాని వారి అంటే దేవుని ప్రజలని ఒక ప్రత్యేకతను పొందుకున్నారు. సో దేవుడు నీతో నిబంధన ఎందుకు చేస్తాడంటే నీ పక్షాన కార్యాలు జరిగించి, నీ పక్షాన్ని అభివృద్ధిపరిచి, వీళ్ళకి ఈ అభివృద్ధి ఎట్లా వచ్చిందయ్యా, వీళ్ళు ఇంతగా దీవించబడుతున్నారు, ఎట్లా జరిగింది, ఏ విధంగా దీవించబడ్డారు, ఇంత అభివృద్ధి ఎలా కలిగింది, ఈ విధంగా ఎలా విస్తరించబడ్డారు అంటే కారణం వారికి తోడుగా ఉన్న వారి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా అని నీ దేవుడుగా దేవుడు ప్రకటించబడ్డానికి, నీ దేవుడుగా దేవుడు గణపరచబడ్డానికి, నీ ద్వారా అనేకులకు వీరి దేవుడు జీవం కలిగిన దేవుడు అని ప్రకటించబడ్డానికి దేవుడు నీతో నిబంధన చేస్తాడు.
నీతో నిబంధన చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన నీకు దేవుడై ఉంటాడు. నీకు మాత్రమే కాదు, నీ పిల్లలతో కూడా ఉండే ఒక నిత్య నిబంధన నీతో కూడా చేస్తాడు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో కూడా నిబంధన చేశాడు. ఇస్సాకు కుమారుడు యాకోబుతో నిబంధన చేశాడు. మీరు కానీ గమనిస్తే ఐగుప్తులో వాళ్ళు బాధపడుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే అబ్రహాముతో చేసే నిబంధనను, ఇస్సాకుతో చేసే నిబంధనను, యాకోబుతో చేసే నిబంధన ఆయన జ్ఞాపకము చేసుకొని వారు దురవస్థలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వారితో చేసే నిబంధన జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీతో నిబంధన చేసి దాన్ని బిడ్డలతో నిత్య నిబంధనగా స్థిరపరిస్తే వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నీతో చేసిన నిబంధన దేవుడు గుర్తుంచుకుంటారు. వారి శ్రమలో ఉన్నప్పుడు నీతో చేసిన నిబంధన గుర్తుంచుకుంటారు. వారు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా నీ తర్వాత తరతరాలకు సైతం జ్ఞాపకంలో వచ్చే ఒక ఆలోచన, వారితో కూడా ఉండగలిగిన దేవుడి యొక్క సంతోషం, వారితో కూడా దేవుడు ఉండడానికి నిబంధన చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిబంధన దేవుడు ఎందుకు చేస్తాడు అంటే మనకు దేవుడుగా ఉండడానికి, మనతో దేవుడుగా ఉండి మన పిల్లలకు కూడా ఆయన దేవుడికి ఉండున్నట్లుగా ఒక నిత్య నిబంధన చేయడానికి. చూడండి, నోత నిబంధన చేశాడు, తన పిల్లలకు కూడా నిబంధన చేశాడు లేదా? అక్కడ మనం చదువుతాం, వారి పిల్లలను కూడా ఆశీర్వదించి దీవించి వారి సంతానమే కదా తర్వాత అభివృద్ధి పొందింది, భూమిని నిండించింది. ఆదాము తర్వాత వచ్చినటువంటి జల ప్రళయం ముందు ఉన్నటువంటి ప్రపంచం జలం మొత్తం సమూల నాశనం అయితే, జల ప్రళయం తర్వాత ఆ 8 మందిలో నుంచి ఇన్ని కోట్ల మంది పుట్టుకొచ్చారు. ఎంతగా అభివృద్ధి పొందారు, ఎంతగా ఫలించారు, ఎంతగా దీవించబడ్డారు, ఎంతగా భూమిని నిండించారు, ఎంతగా భూమిలో ఉన్న అంటే ఈ యొక్క మహాకాశంలో ఉన్న ప్రతి దానిని స్వాధీనపరచుకొని ఈరోజు అంతరిక్షంలో కూడా వెళ్ళగలిగినటువంటి భూమి రహస్యాలను ఛేదించగలిగిన జ్ఞానం వారు పొందుకొని సమస్తాన్ని స్వాధీనపరచుకోగలిగారు. ఎవరు అంటే నోహు యొక్క సంతానమే కదా. భూమి పొరల్లోకి వెళ్ళగలుగుతున్నారు, ఆకాశపు అంచుల్లోకి వెళ్ళగలుగుతున్నారు. వారికి అనుకున్నది సమస్తాన్ని సాధించగలిగే కృపను దేవుడిచ్చాడు. ఎందుకంటే సమస్తం వారి పాదముల కింద ఉంచానని నిబంధనలోకి వచ్చారు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీతో నిబంధన చేయడానికి గల రెండో కారణం అంటే నీ దేవుడుగా ఉండడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు విడిపించాడు. అయ్యో ఎలా నడుస్తారో నడిపించాడు. నడుస్తూ ఉన్నప్పుడు ఆయన వారితో ఒక నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నడుస్తున్న వారిని ఊరికే నడిపించి వదిలేశాడా? చెప్పండి నా మాటలు, అర్థం చేసుకున్న నా మాటలు. విడిపించాడండి ఐగుప్తు దేశంలో నుంచి. వాళ్ళు ఎలా నడవాలో మార్గాన్ని చూపించాడు. వారికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి కానానికి చేర్చాడా? మధ్యలో నిబంధన చేసి చేర్చాడా? చెప్పండి అమ్మా, నిబంధన చేశాడా లేదా? అంటే నిబంధన వాక్యం మీకు అర్థం కావట్లేదా? ఏంటి ఆ నిబంధన అంటే? ఒక మాట చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. చాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా మాట మీరు చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు పట్టుకోవాలి. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోలేకపోతే మీ బ్రతుకులు ఇంకా ఆనందము, ఆశీర్వాదం ఉండదు. ఏంటి ఆ పాయింట్ అంటే, ఐగుప్తుల బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు. వారు దేవుడు మొరపెట్టినప్పుడు అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధన జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించాడు. విడిపించి వదిలిపెట్టకుండా వారితో కూడా నడిచాడు. ఇప్పుడు వారితో కూడా నడుస్తున్న దేవుడు వారి మధ్యలో ఉండటానికి, దేవుడు వారి మధ్య నివసించడానికి, వాస్తవానికి మనం బైబిల్లో గమనిస్తే వారు ఇష్టపడలేదు.
విడిపిస్తే చాలని ప్రార్థన చేశారు. కానీ ఆయన విడిపించడానికి దిగి వచ్చి వారి మధ్యలో నేను కాపురం ఉంటాను, వారి మధ్య నివాసం చేస్తాను. ప్రభు విడిపించిన దేవా, మమ్మల్ని నడిపించని ఏ రోజు వాళ్ళు కోరుకోలేదు. వారితో కూడా నివసించినట్లు గుడారం ఏర్పరచాలనే ఆలోచన దేవునిదే. విడిపించబడిన నా బిడ్డలతో కూడా ఉండాలని ఆలోచన దేవునిదే. కాబట్టే మోషేని పిలిపించి నేను వారి మధ్యలో ఉంటాను, అయితే నేను ఉండాలంటే నాకు ఒక ప్రత్యేకమైన గుడారం ఉండాలని చెప్పి ఆయన సిద్ధపరిచి గుడారాన్ని ఏర్పరిచి వారి మధ్యలో నివసింపజేశాడు. అంటే నివసించాడు. అయితే వారితో నడుస్తున్నప్పుడు మాత్రం ఆ మార్గంలో మాత్రం ఆయన చెప్పాడు, నాతో కూడా మీరు నడవాలంటే మాత్రం ఈ నిబంధన ఆజ్ఞలను మీరు పాటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునితో నడిచేవాడు ఆయన నిబంధన చొప్పున నడవాలి, ఆ నిబంధన వాక్యాన్ని గైకొని నడవాలి, అని చెప్పినట్లుగా బ్రతకాలి అనేది వాక్యపు సత్యము. నేను నడుస్తున్నానంటే కాదు, నువ్వు నడుస్తున్న నీ బ్రతుకులో ఏ నిబంధన నెరవేర్చావు, నువ్వు నడుస్తున్న నీ మార్గంలో దేవుడు నీకు ఇచ్చిన నిబంధన బట్టి నువ్వు బ్రతుకుతున్నావు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే నువ్వు మందిరానికి వచ్చి కూడా వ్యర్థమే. నో డౌట్ దాని విషయంలో. నేను దేవునితో కూడా నడుస్తున్నాను, నువ్వు దేవునితో కూడా నడుస్తే దేవుడు ఒక నిబంధన నీకు ఇస్తాడు. ఆ నిబంధన నువ్వు నెరవేర్చాలి. ఆ నిబంధన నెరవేర్చుకుంటూ ఆయనతో నడవాలి. అది వాక్యానుసారమైన క్రమం, విశ్వాస క్రమం. అది నేను మందిరానికి వెళ్తున్నానని కాదు, వెళ్తున్న దేవుడు నీతో చేసి నిబంధన ఏంటి, ఆ నిబంధన ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా లేదా అనే సత్యాన్ని మీరు గమనించాలి. ఆ నిబంధన ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో ఆ నిబంధనని బట్టి దేవుడు వారితో కూడా ఉంటాడు. అది వాక్యపు సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మందిరానికి వస్తున్న దేవుడు నాతో లేడు. నువ్వు దేవునితో నిబంధన చేసుకుంటే కదా, దేవుని యొక్క నిబంధనలోకి నువ్వు వస్తే కదా. నువ్వు చేసుకోకపోయినా సరే దేవుడు అనుసరించిన, దేవుడు ఉద్దేశించిన నిబంధన ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా ఆయన బ్రతుకుతానే కదా. ఎలా దేవుడుగా ఉంటాడు నీకు? నేను వారికి దేవుడునై ఉండినట్లు నేను వారితో నిబంధన చేస్తున్నానన్నాడు. మరి దేవుడు నీతో ఉండినట్లుగా నువ్వేం చేయాలి? నిబంధనలోకి రావాలి. నువ్వు చేయలేదు, కానీ దేవుడు నీ పక్షాన చేసిన నిబంధనని గుర్తెరిగి దాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు ఐగుప్తులో నుంచి వస్తున్న ప్రజలందరి పక్షాన ఎవరు కూడా బలిపీఠం కట్టలే, సమర్పణలోకి రాలే. కానీ దేవుడు ఆజ్ఞలు తెచ్చాడు. మీరు ఇలా బ్రతకాలి, ఇలా నడవాలి, ఇలా జీవించాలి అనేది ఒక ప్రమాణపూర్వకమైన ఆలోచన కలిగినటువంటి నిబంధన కలిగినటువంటి ప్రమాణం, సత్యం. ఆ వాక్యాన్ని వారికి ఇచ్చాడు. దాని ప్రకారం మీరు బ్రతకాలి, మీరు అనుసరిస్తే మీకు మేలు అని చెప్పాడు. కాబట్టి దేవునితో కూడా నడిచేవారు దేవుడి యొక్క నిబంధన గుర్తెరిగి తెలుసుకుని ఆ ప్రకారంగా బ్రతకాలి. అలా బ్రతికితే దేవుడు వారికి దేవుడుగా ఉండి కాపాడి బలపరిచి ఆహారం ఇచ్చి సమస్తం ఇస్తూ వాళ్ళని పోషిస్తూ నడిపిస్తాడు. కాబట్టి దేవుడు నీతో తోడుగా లేడు అంటే దేవుడు ఏర్పరిచిన నిబంధనలోకి నువ్వు రాలా. రక్షణ పొందుకున్నావు కానీ నిబంధనలోకి నువ్వు రాలా. మారు మనసు పొందావు, నువ్వు నిబంధన చేసుకోవడం సెకండరీ. అది కాస్త సమర్పణ, ఇంకా కాస్త వైరాగ్యంలోకి వచ్చినాక భక్తులు పెరిగిన తర్వాత ఒకవేళ నువ్వు సమర్పించుకోవచ్చేమో. అయితే దానికంటే ముందు దేవుడు ఏర్పరిచిన నిబంధన బట్టి నువ్వు బ్రతకడం నువ్వు నేర్చుకోవాలి. ఆయన వారితో నడుస్తూ ఊరికే నడిపించలేదు, నిబంధనని ఏర్పరిచి దాని ప్రకారంగా నడవమని చెప్పాడు. అలా నడిచిన వారే ఆ కానాను చేరారు. మధ్యలో ఉల్లంఘించిన వాళ్ళు, విసిగించుకున్న వారు, సనిగిన వాళ్ళు, గొనుక్కున్న వాళ్ళు అందరూ కూడా మధ్యలో నశించిపోయారు. కాబట్టి మనతో కూడా ఉండడానికి దేవుడు మనతో ఒక నిబంధన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించాలంటే నిబంధన అవసరం. రెండు, దేవుడు మనతో ఉండాలంటే నిబంధన అవసరం. నోహు విషయంలో ఆయన ఆజ్ఞల చొప్పున ఆయన ప్రేమించి కట్టడం కష్టం, ఎవరు సహకారం లేకపోయినా కట్టాడు. సమర్పణ కలిగినట్టు ఆలోచన చేశాడు, నెరవేర్చాడు. కాబట్టి నిబంధన స్థిరపరిచాడు. ఆయన మాట విన్నాడు కాబట్టి నిబంధన స్థిరపరిచాడు. కాబట్టి నీవు కృపను బట్టి రక్షణ పొందిన నీ జీవితాల్లో ఆ కృపలో నడవలసిన మార్గం ఏంటో దేవుడు నీకు బోధించినప్పుడు, ఆ కృపలో దేవుడు అంటే మార్గం నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ నిబంధన మాటలు బట్టి నువ్వు బ్రతకాలి. అలా బ్రతకపోతే మనం నష్టపోతాం. అంత మాత్రమే కాకుండా మూడవది ఏంటంటే ఆ నిబంధనను బట్టి ఒక మాట చూడండి. 115వ అధ్యాయం, కీర్తన గ్రంథం 115వ అధ్యాయం, 115వ అధ్యాయం 5వ వచనం.
ఆ, ఆ. అలా కాదమ్మా, అక్కడ 115 వారికి నిబంధన బట్టి ఆహారం ఇచ్చుచున్నానన్నమాట. ఇందా 15 వచ్చినవా? సరే, అది రెఫరెన్స్ ఏదో రాంగ్ రాసుకున్నట్టున్నాను. నిబంధనను బట్టి 115 చూడండి అక్కడ ఒకసారి జాగ్రత్తగా. బాగా వాక్యం చదివాళ్ళు అటు ఇటు కాస్త గమనిస్తారు. ఇప్పుడిప్పుడే చదివే వాళ్ళకి దొరకదులేండి. 115, 119, 111. ఎస్, అట్లా కాదు. చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. 111. ఎస్, 111 రాయబడి 115 రాసుకున్నాను. సరే చూడండి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చినాడు, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం, 2 చేతులు ఎత్తి చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. 111:5, 115:5 కాదు. నిబంధనలు ఉన్న వారికి దేవుడు ఆహారం ఇస్తాడు. గమనించండి, ఏలియా దేవుడి మాటకు లోబడ్డాడు. నువ్వు వెళ్ళి ప్రకటించు అంటే ప్రకటించాడు. ఏంటి ప్రభు నెక్స్ట్ కాదు, ఆయన చూసుకున్నాడు. నువ్వు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, నీళ్ళు అయిపోవచ్చాయి. నువ్వు లేచి సారపతికి వెళ్ళాడు. అంటే ఎవరైతే దేవుడి మాటకు లోబడతారో వాళ్ళ బ్రతుకులు కరువులోనైనా, కష్టంలో అయినా, బాధలో అయినా, ఇరుకులైనా సరే ఆ నిబంధనకు లోబడి, చెప్పిన మాటకు లోబడి బ్రతికే వారి జీవితాల్లో ఆహారాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకున్నాడు, కరువులో ఉండమన్నాడు, కరువులోనే విత్తనం వేశాడు, 100 ఫలం పొందుకున్నాడు. సో నిబంధనను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు, లేకుండా మన బ్రతకడానికి కావాల్సిన కృపనిస్తాడు, అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. ప్రేయర్ హల్లెలూయా. తర్వాత నిబంధనను బట్టి దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తాడు. ఆ నిబంధనకు లోబడి ఎవరైతే బ్రతుకుతారో దేవుడు అభివృద్ధి పరుస్తాడు. అంత మాత్రము కాకుండా ఇంకొక మాట మన జ్ఞాపకం చేసుకుందాం. ఆ నిబంధన దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆ నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యము అగుదురు. అంత మాత్రం కాకుండా ఆయనతో కూడా నడుచడానికి దేవుడు యొక్క నిబంధన ఇచ్చినాడు. మన స్వకీయ సంపాద్యం, ఆయన సొంత బిడ్డలకు ఉండడానికి నిబంధన అవసరం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులే చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. స్వకీయ సంపద అంటే సొంత స్వాస్థ్యము అని. మన బిడ్డల్ని ప్రేమించినట్లుగా ఎవరిని ప్రేమించలేము. మన బిడ్డలకి ఇచ్చినట్లుగా ఏది ఎదుటి వారికి ఇవ్వలేము. అంత ప్రేమ ఉన్న కారణం ఏంటంటే వాళ్ళు నా అనే ఫీలింగ్ మనలో ఉంటుంది కాబట్టి, ఎంతైనా సరే వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఇవ్వడానికి ఇష్టపడతారు. కారణం ఏంటి? మన రక్తము పంచుకొని పుట్టిన బిడ్డలనే ఆలోచన ఉంది కాబట్టి. అలానే ఎవరైతే ఆయన నిబంధనను బట్టి బ్రతుకుతుంటారో వారే ఆయన స్వజనం, సొంత ప్రజలను దేవుడు ఎంతగా కాపాడుతాడు, ఎంతగా దీవిస్తాడు. కాబట్టి ఆయన స్వజనముగా ఉండినట్లుగా దేవుడు మన పక్షాన ఏం చేశాడంటే ఒక నిబంధనను ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. తర్వాత కొందరినే దేవుడు నిబంధనగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక మాట మనం చూసుకుందాం. మీరు కానీ యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం.
నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను దేవుడు నిన్ను నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే ఒక నిబంధనగా దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎవరైతే అంత నిబంధన చేశారో వారినే నిబంధన. అందుకని రాజులు నీ వెలుగులోకి వస్తారు అనే వాక్యాన్ని మనం చదువుతాం. కాబట్టి ఇన్ని రకాలైన ఆధిక్యతలు ఉన్నాయి. ఎవరైతే నిబంధన చేస్తారో దేవుడు ఆ యొక్క నిబంధన ఎవరైతే నెరవేరుస్తారో. కానీ ఇంకొక బాధాకరమైన సత్యాన్ని మీకు చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. అదేంటి అంటే, నువ్వు నిబంధన చేసుకొని ఆ నిబంధన ప్రకారం బ్రతకపోతే ఈ నిబంధనలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఏమున్నాయి, శాపము కూడా ఉంది. మన ఉద్యోగంలో చేరుతాం, ఒక అగ్రిమెంట్ ఉంటుంది, నెలకు ఒకటే సెలవు, 2 ఉంటే జీతం కట్ట. అంటే ఆ మాట చొప్పున ఉంటే ఏముండదు, ఎక్స్ట్రా మన అవసరం ఉండో కష్టం ఉండో ఆరోగ్యం బాగలేకుండా మనం పెట్టుకున్నాం అనుకోండి, జీతం వస్తుంది కానీ కట్ అయిపోతుంది. సో నిబంధనలో దేవుడు ఏర్పరిచిన నిబంధనలో మనము నడవలసిన మార్గం, మనతో ఉండవలసిన సత్యం, ఏ విధంగా ఉండాలో ఏ విధంగా నడవాలో మార్గాన్ని దేవుడు ఉపదేశిస్తాడు. అదే సమయంలో ఒకవేళ ఆ మాట చొప్పున నువ్వు దేవుడితో చేసిన నిబంధన చొప్పున నువ్వు బ్రతకకపోతే ఆ నిబంధనలో ఏమున్నాయి, శాపములు ఉన్నాయని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, నిర్గమకాండం ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 29వ అధ్యాయం 21వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగుటకై అని రాయబడి. చూడండి, నిబంధనలో దీవెన ఉంది. కాబట్టి ఈరోజు నేను దేవునితో ఒక నిబంధన చేసుకోవాలని ఆలోచన ఉండడం మంచిదే, కానీ చాలా జాగ్రత్తగా నిబంధన చేసి దాని ప్రకారంగా ఉండాలి. లేకపోతే నిబంధన శాపము. నువ్వు ఒకరోజు దేవునితో నిబంధన చేసుకున్నావు, దేవా నేను రెగ్యులర్గా వస్తాను, రాకపోతే నష్టం. దేవ నేను ఇలా ఇస్తాను, ఇవ్వకపోతే నష్టం. దేవ నీకోసం ఇలా బ్రతుకుతాను, అలా బ్రతకపోతే కష్టం. నువ్వు ఏదైతే ఆయన సన్నిధిలో మృక్కుబడి చేసి ఆయనతో ఒక నిబంధన చేసుకున్నావో దాని ప్రకారంగా ఉండకపోతే దానిని బట్టి శాపం నీ బ్రతుకులోకి వస్తుంది. నిబంధన శాపం. చాలామంది చాలా ఈజీగా మాట ఊరికే ఫ్రీనే కదా మాట్లాడుకోవడం, అనుకోవడం ఫ్రీనే కదా అని దేవుని సన్నిధిలోకి వస్తే ఏది పడితే అది మాట్లాడి దేవునితో ఒక మృక్కుబడి చేసుకుంటారు, ఒక నిబంధన చేస్తారు. జాగ్రత్త, అలా నువ్వు బ్రతకపోతే దాన్ని బట్టి శాపం నీ బ్రతుకులోకి వస్తుంది. శాపం. ఎందుకంటే ఈరోజు చాలా మంది కూడా నిబంధన ప్రజలకు ఉండి కూడా నిబంధనలోని శాపాలను అనుభవిస్తున్న వారికి బ్రతుకుతున్నారు. దీవించబడతావు, శపించబడతావు. నువ్వు లోపలికి వెళ్ళినా బయటకు వచ్చి దీవించబడతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళిన బ్రతుకులో సంతోషం ఉండదు. కారణం ఏంటి? ఇలా ఎందుకు జరుగుతుందంటే నువ్వు వాక్యానుసారంగా దేవుడితో నువ్వు చేసుకున్న నిబంధన ప్రకారం బ్రతకట్లేదు. కాబట్టి ఆ నిబంధనలోని శాపమే నీకు వస్తుంది. గమనించండి, ఈరోజు నీ బ్రతుకులు ఆశీర్వాదం లేదు. ఒకవేళ నువ్వు దేవుడితో నిబంధన చేసుకున్నావు కానీ దాని ప్రకారంగా నువ్వు బ్రతకపోతే నిబంధన శాపాన్ని బట్టి కీడు నిన్ను తరుముతుంది. కాబట్టి దేవునితో నడవడం అంత ఆషామాషి కాదు. కానీ జాగ్రత్తగా నడిస్తే, అర్థం చేసుకొని నడిస్తే మాత్రం అత్యధికమైన ఆశీర్వాదం. ఆ పాయింట్ మనకు అర్థం కావట్లేదు. దేవుని అర్థం చేసుకొని నడిచేయగలిగినట్టుని ఆలోచన మనకు రావాలి. నీ ఇష్టాన్ని, నీ బాధలు పక్కన పెట్టి నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి లోబడి అని చెప్పినట్టుగా నడిస్తే అంటారు, ఈ లోకంలో 100 ఫలం వాళ్ళు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటయ్యా లాభం, అన్ని వదిలిపెట్టి వచ్చాం కదా అంటే అంటాడు, ఈ లోకంలో 100 రెట్లు ఫలం నిత్య జీవం కూడా వారికే ఉంటుంది. ఒంటరిగా సేవను ప్రారంభించిన ఏ వ్యక్తి అయినా సరే దేవుని నామాన్ని బట్టి ఈరోజు అత్యధికమైన అభివృద్ధి పొందిన సంఘాలుగా మార్చబడ్డాయి కదా. భక్త సింగ్ గారు ఒంటరిగా వచ్చాడు, ఈరోజు ఎన్ని వేల సంఘాలు, ఎంతమందికి ఆశీర్వాదకరంగా, ఎంతమంది నిబంధనగా మార్చబడ్డాడు. యేసన్న గారు ఎలా విధంగా మార్చబడ్డారు. మనం ఇట్లా చెప్పుకుంటే ఆ నిబంధన బట్టి ఎవరైతే బ్రతికారో వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా అత్యధిక అభివృద్ధిలోకి వచ్చిన వారే.
శ్రమైన, బాధైన, కష్టమైన తట్టుకొని అవమానాలు, నిందలు మోసి నిలబడి వారి జీవితాల్లో ఈరోజు 100 ఫలం వారు పొందుకున్నారు. అందుకే దేవుడు మనతో ఒక నిబంధన చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ నిబంధనలోకి మనం వచ్చి మన రక్షణలో నిబంధన గదిని ఏర్పరచుకొని దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతుకుతే ఆ నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మన బ్రతుకులోకి వస్తాయి. అలాంటి శ్రేష్టమైన నిబంధన దేవునితో మనము చేయుదుముగాక. చేసి నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుందుముగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచి మనం నువ్వేమని ప్రార్థన చేయాలి? అవునయ్యా, రక్షణ పొందాను, మారు మనసు పొందాను, సహవాసంలో నడుస్తున్నాను, కానీ నీతో నిబంధన చేయలేదు, నీవు నియమించిన నిబంధనలోకి రాలేదు, నాకంటూ ఒక సమర్పణ లేదు, పోనీ నీతో మీరు ఏర్పరిచిన నిబంధనలకు కూడా రాలేకపోయారయ్యా, అందుకే నా బ్రతుకులో అభివృద్ధి లేదు, నా బ్రతుకులో ఆశీర్వాదం లేదు, మీరు నాకు తోడుగా లేరు తండ్రి, ఇక మీదటైనా సరే మా కోసం మీరు నియమించిన నిబంధనను అనుసరించి బ్రతుకుతాను, నీ నిబంధన బట్టి నేను బ్రతుకుతాను, మీరు చేసే నిబంధన అర్థం చేసుకుని నేను కూడా నీతో ఒక నిబంధన చేస్తానయ్యా, నిబంధన ప్రజగా నేను ఈ లోకంలో జీవిస్తాను. వీరి దేవుడే పూజార్హుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా, దానియేలులాగా అత్యధికమైన అభివృద్ధిని పొందుకుంటాను. నిబంధన ప్రజలుగా మనం ఉందాం. అలాంటి ఉన్నతమైన కృప నాకు దయచేయండి ప్రభా. నీ నిబంధనలోకి వచ్చి ఆశీర్వాదం పొందుకోగలిగిన కృపను, నీ నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదం పొందుకున్న కుటుంబంగా నీ ఆశీర్వాదం పొంది నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా నీ కృపను అనుగ్రహించు అని దావీదు చేసినట్టు ప్రార్థన మనతో పాటు మన బిడ్డలకు కూడా ఇచ్చే నిత్య నిబంధన మనం ఏర్పరచుకోవడానికి ఆయన ఆజ్ఞలు అనుసరించే వారికి మనం ఉందాం. అలాంటి ఉన్నతమైన కృప నాకు దయచేయండి అని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎంత మంచిది. నీ నిబంధనలోకి నేను వచ్చినట్లుగా నన్ను బలపరచండి అయ్యా, నీ నిబంధన అనుసరించినట్లుగా, నీ నిబంధన చొప్పున నేను బ్రతుకున్నట్లుగా ఒక సమర్పణలోకి నేను వచ్చి నీతో నడిచే భాగ్యం నాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థన చేస్తే ఎంత మంచి. ప్రార్థన చేసుకుని మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, అవును ప్రభా, నీ నిబంధనలోకి మేము రావడం మాత్రం కాకుండా సమర్పణ కలిగి నీతో కూడా నడవాలనే సత్యాన్ని, ఇదే మా రక్షణలో మేము కలిగి ఉండవలసిన 3వ గది అని మేము తెలుసుకొని నీ చిత్త ప్రకారంగా బ్రతికే ఉన్నతమైన భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, రక్షించబడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో రక్షణను కాచుకోగలిగినటువంటి ఒక స్థాయి, ఆ రక్షణలో లోకాన్ని వదిలిపెట్టి నీకు సమర్పించుకొని బ్రతకగలిగిన ఒక స్థాయి, ఆ సమర్పణ బట్టి నీతోనే జీవించి నీ ద్వారా అభివృద్ధి పొంది ఒక నిబంధన మా బ్రతుకులు కలిగి మా రక్షణను బట్టి అనేకులకు మేము ఆశీర్వాదకరంగా మారున్నట్లుగా నీ మహోన్నతమైన కృప మాకు అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.